హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానిష్ కిడ్ ఛానల్. మన ఛానల్ అయితే అందరూ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి చూస్తున్నారు కదా, చూడండి మన కనిష్ బాబు ఏం చేస్తున్నాడు. ఇక్కడ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు అనమాట. కనిష్ బాబు సే హాయ్. థర్స్డే వ్లాగ్ అనమాట ఇది. మాకైతే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాటర్ పడక అసలు హెల్త్ అయితే కనిష్కి వచ్చిన రోజు నుంచి బాగాలేదు, కొంచెం తగ్గింది. తర్వాత నాకైతే అస్సలు బాగాలేదు అనమాట. అంటే వాటర్ అనేది మాట్లాడు, ఏం చెప్పలే, మాట్లాడు, చదవట్లేదు అని చెప్తున్నా. పీరియడ్స్ ఒకటండి, పీరియడ్స్ వలన మళ్ళీ ఇక్కడ వాటర్ అది చేంజ్ అయిపోయింది. దానివలన ఏంటంటే మోషన్స్, వాంతులు అన్నీ ఇంకా ఒకేసారి వచ్చాయన్నమాట. అసలు ఈ రోజు కూడా బాగాలేదు. ఇంకా ఇప్పుడైతే మేమైతే మా హస్బెండ్ అయితే క్యారేజ్ మార్నింగ్ పట్టుకెళ్ళలేదు. నైట్ అయితే కరెంట్ లేదండి. దానివల్ల ఏంటంటే ఇంకా మార్నింగ్ లేచి వంట చేయడానికి కూడా ఛాన్స్ లేదు. చీకట్లో ఎలా చేస్తాం వంట? ఇంకా వంట చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఇంకా దానివల్ల ఏంటంటే ఇంక తన క్యారేజ్ కూడా పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు వస్తానన్నారు. ఇప్పుడైతే కొంచెం మార్కెట్ ఏదో అవుతుంది, బజార్లోకి వెళ్తా ఉన్నారు. వచ్చి భోజనం చేస్తారు, మరి చేయకుండా తీసుకొని వెళ్తారు ఏంటనేది చూడాలి. ఈ లోపు అయితే కనిష్ బాబుకి అయితే అన్నం పెట్టేస్తాము. ఈరోజు కూర కూడా దొండకాయ ఫ్రై చేసి చారు పెట్టేసాను అన్నమాట. దొండకాయ ఫ్రై, ఇది వచ్చేసి రసం, ఇది హాట్ వాటర్, అది రైస్ అన్నమాట. ఇక్కడైతే మేము ఇంకా బజార్కి అయితే సంతకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎండ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, మరి ఇంక తప్పదు కదా. ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఉండదు బజారు. దానివల్ల అయితే ఇంక ఇప్పుడే మేము వెళ్తున్నాము. ఇక్కడ అంటే ఫుల్గా కనిపించడం లేదు, ఎయిర్ అయితే ఉంది కదండి. ఇదైతే చాలా పెద్ద ఎయిర్ అంట. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలీదు, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు మాకైతే, కానీ చాలా పెద్దదంట ఈ ఎయిర్ వచ్చేసి. ఇంకా కనిపిస్తుంది కదండి, మనమైతే సంతకు వచ్చేసాము. సంత అనేది చాలా పెద్ద సంత అండి. మేము మధ్యాహ్నం వెళ్ళినప్పటికీ 3 దగ్గర అవుతుంది కాబట్టి కొంచెం క్రౌడ్ అనేది తగ్గింది. లేదంటే మాత్రం చాలా పెద్ద సంత. అందులోనే నిన్న లక్కీగా రైన్ కూడా పడలేదు. అదే వర్షంగానే పడితే ఈ సంతలో అయితే అడుగు పెట్టలేము. ఎక్కడ చూసినా బురద ఉంటుంది. ఈ రెండు 20 రూపాయలు అంటే ఒకటి 10 రూపాయలు. చిన్న టమాటాలండి, చెర్రీస్లా అనిపించాయి నాకైతే. కాకపోతే టమాటాలే, చెర్రీస్ కాదు. ఇక్కడ వచ్చేసి ప్రెమ్మికలు, కొండలు అన్నీ ఉన్నాయి. ఇంక ఈ బజార్లో ఏంటంటే మొత్తం ఈ సంతలో అన్నీ ఉంటాయండి. బట్టలు, చెప్పులు, ఇంకా లేదు అనేదైతే ఏమీ ఉండదండి. ఇంకా మనకి అంటే పల్లెటూరులో ఉంటాయి కదండి, వారానికి ఒకసారి సంతలు అవిని, అలా అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇంకా ఉంటాయి ఈ సంతలో అయితే. ఇంకా తర్వాత అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము. సంత అంతా చూసుకొని దారిలో మ్యాంగోస్ ఒకటి కనిపించాయి. ఇదే ఫస్ట్ టైం అనమాట కొనడం. అంటే మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఈరోజే కొన్నాను. బిఫోర్ లాస్ట్ వీక్ ఏంటంటే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అత్తయ్య అమ్మ కొనేసి ఇస్తే పూజ అనేది చేసుకున్నారు అత్తయ్య. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన ఏంటంటే భోజనం చేసి వెళ్ళిపోయారు మళ్ళీ డ్యూటీకి. మా కనిష్ బాబు పడుకున్నాడు. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా నేనైతే అన్నం తినాలి. నేను అన్నం ఎలా తింటున్నానో చూస్తారా ఒకసారి.
ఇలా కళాయిలో పెట్టుకొని తింటున్నాను అనమాట. అంటే ఆయిల్ అది ఉంటుంది కదా, అలా తినడం నాకు ఇష్టం. ఒకసారి ఏంటంటే అమ్మ ఇంటికి కానీ వెళ్తే ఒకవేళ సాయంత్రం గిన్నెలు అవి ఖాళీ చేసుకొని తోమినప్పుడు అప్పుడు కూర అది ఉండిపోద్ది కదా, అమ్మ ఒకసారి అలా తినిపిస్తుంది అనమాట. ఇంక నాకు అలానే తినడం ఇష్టం. ఇంకా నా తిండి అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అవి తోమేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే బజార్ నుంచి తెచ్చుకున్నవన్నీ ఇంకా సర్దేసుకుంటున్నాను అనమాట. వంటగదిలో పెడితే ఏమవుతుందంటే అదే వేడికి సిలిండర్ పక్కనున్న వేడికి ఏంటంటే మొన్న తెచ్చిన కాయగూరలు బెండకాయలు సగం పోయాయి, వంకాయలు అయితే ఫుల్గా పోయాయండి. ఇంకా దానివల్ల ఏంటంటే ఇంక ఈ రూమ్లోనే సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేనైతే బెండకాయలు, బంగాళదుంపలు, ఆనియన్స్, పొటల్స్, నాకు అస్సలు నచ్చదండి పొటల్స్, కానీ మా ఆయనకి ఇష్టం అని తీసుకున్నాం. వంకాయలు, టమాటాలు, ఇంకా ఇవే ఏంటంటే టమాటాలు ఒక్కటే 50 రూపీస్ అనమాట. టమాటాలు 50, ఉల్లిపాయలు 30, మ్యాంగోస్ ఏంటంటే 100 రూపాయలు. ఇంకా మిగతావన్నీ ఏంటంటే 20 అనమాట. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ సంతలోని అన్నీ వంతులు పెట్టేస్తారు. ఆ వంతులు ఏంటంటే ఏ వంతైనా చిన్న వంతు అవని కొంచెం ఎక్కువగా ఒక్కొక్కసారి ఇచ్చేస్తారు. ఏ వంతు అయినా సరే 20 రూపాయలే. మళ్ళీ కేజీ లెక్క కొంచెం హోల్సేల్గా అమ్ముకుంటారు కదా, వాళ్ళైతే కేజీల లెక్క అమ్ముతారు. వీళ్ళు ఏంటంటే వంతుల్లో అమ్ముతారు. మేమైతే అలాగా ఉల్లిపాయలు ఒకటే కేజీ తీసుకున్నాము, టమాటాలు కేజీ తీసుకున్నాము. ఇంకా మిగతావన్నీ ఏంటంటే వంతుల్లో తీసుకొని ఇంక నేనైతే సర్ది పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, సాయంత్రం కాలువలో అయితే చెత్త అది అంతా ఉందని కొంచెం మంట పెట్టాను. మా హస్బెండ్ ఏంటంటే వచ్చినప్పటికి లేట్ అవుతుంది అన్నారు. ఇంక దానివల్ల ఏంటంటే ఇంకా మేము బయట కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలనుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. మా కనీష్ బాబుకి ఆడుకోవడానికి ఇంకా ఎవరు బయటికి రాలేదు, నేను కనీష్ బాబే అలా ఉన్నామన్నమాట. కనీష్ బాబు ఏంటంటే కాలువలోని ఇంకా చెత్త ఉండిపోయింది అని అంటున్నాడు, రేపు క్లీన్ చేసుకోవచ్చు అని. ఇంకా అలా ఇద్దరం అయితే కొంచెం సేపు అలా మాట్లాడుకొని ఆ తర్వాత బయటకైతే వచ్చారు పక్క క్వార్టర్స్ వాళ్ళతోనే ఇంకా 6:30 వరకు ఇంకా బయటే అలా ఉండిపోయాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా మా వారు కూడా రాలేదు. నేనైతే ఇక్కడ బంగాళదుంపలు అవి ఉడకబెట్టేసి ఉంచాను. ఇక్కడ చూసారు కదండి, ఇవైతే ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. మనకేంటంటే ఆ పాత క్వార్టర్స్లో ఉన్నప్పుడు గోడకి షీట్ అనేది వేసుకున్నాం అనమాట, నీట్గా కనిపించేది. ఇక్కడ ఏంటంటే అలా షీట్ వేయడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే పక్కన కిటికీ ఇచ్చేసాడు కదా, అలా షీట్ వేయడానికి ఛాన్స్ లేదు. ఇంకా అది అలా క్లీన్ చేస్తూ ఉంటే మరి అది కొంచెం ఏమైనా చేంజ్ అవుతుందేమో చూడాలి ఆ గోడ అనేది. ఇక్కడైతే నేను బంగాళదుంప కూర అనేది తాలింపు వేసుకున్నాను. ఆ తర్వాత చపాతీ చేస్తున్నాను అనమాట. చపాతీ కర్ర అనేది పక్క వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నాను. ఆనియన్స్ అవి కట్ చేసుకున్న కూరగాయలు కట్ చేసుకున్న దాని మీద ఇంకా చపాతీ అయితే పేమేసి చేసానండి. మా వారికి ఏంటంటే వచ్చారు చిన్న డిస్టర్బెన్స్ తనకి, ఇంకా అందుకనే ఇంకా వీడియోలో కూడా నేను చూపించలేదు. హ్యాండ్ కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది, అంటే పడిపోయారు కిందకి, పడిపోవడం వల్ల ఏంటంటే కొంచెం డల్ అయ్యారనమాట. ఇంకా తను వచ్చిన తర్వాత అయితే ఇంకా నీళ్ళు మేము బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, రోజు తనే ఒక బిందె అలా తెస్తారు. కాకపోతే ఇంక ఈరోజు చేయి అది నొప్పి చేసిందని ఇంకా బయటికి వెళ్ళి ఇద్దరం అయితే వాటర్ ఒక 2 బిందెలు నీళ్ళు అయితే తెచ్చుకున్నాము. ఇంకా భోజనం అంతా అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నైటే, ఎందుకంటే మళ్ళీ తెల్లవారికి క్యారీజ్ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే నైటే మొత్తం అన్ని గిన్నెలు తోమేసుకొని సర్దేసుకున్నాను. చూసారు కదండి, వంట సెల్ఫ్ అన్నీ కూడా ఇంకా నైటే సర్దేసుకున్నాను. చూసారా చందమామ బాగా కనిపిస్తుంది కదా, మబ్బుల్లో ఉన్నారు చందమామ పక్కనే ఒక చిన్న చుక్క. ఇంకైతే నేను కొంచెం సేపు అలా బయట నించున్నాను. ఇంకా ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం నించోడానికి కూడా భయమే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంట్లో పనులన్నీ అయిపోయింది. ఇంకా తోముకోవడాలు, తినడాలు, మొత్తం క్లీనింగ్ మొత్తం అంతా అయిపోయింది. స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇంకా పడుకోవడం ఒకటే బ్యాలెన్స్. అస్సలు గాలి లేదు, చాలా ఉక్కబడుతుంది ఇప్పుడు 2 డేస్ నుంచి. ఇప్పుడైతే ఇంకా పడుకుని పోతాము.
మార్నింగ్ మళ్ళీ తొందరగా లేచి ఇంకా క్యారియర్ అది చేసుకోవాలి కదా. అందులో మా హస్బెండ్కి ఏంటంటే ఇది ఇక్కడ ఇలాంటి ప్లేస్లోని చిన్న దెబ్బ అనేది తగిలింది. రోజు డ్యూటీలోనే పడిపోయారు. ఇంకా దానివల్ల ఏంటంటే చిన్న డిస్టర్బెన్స్ అనమాట ఈరోజు. అంతే కదంటే ఒక్కొక్క రోజు టైం బాగోదన్నమాట. ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అంటారు కదా, ఉదయం లేచిన వేళ విశేషం మంచిది కాదు అని. ఈరోజు సేమ్ అలాగే జరిగింది అతనికి. అయితే జస్ట్ చాలా ఇబ్బంది అయ్యిందనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే చిన్నది ఇలా ఉంచేశారు స్ప్రే అది కొట్టాను. మళ్ళీ ఎలా ఉంటుందో మార్నింగ్కి చూడాలి. మార్నింగ్కి తగ్గితే పర్వాలేదు, లేదంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. బాయ్ అండి.